హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో చేసుకుంటున్నాము. సాంఖ్యక శాస్త్రం నుంచి మనకి 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. స్టాటిస్టిక్స్ ఇందులో వచ్చేసి 15th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలండి. డిఎస్సికి ఇంపార్టెంట్ ఈ చాప్టర్ కాబట్టి చూసుకోవాలండి. ప్రాక్టీస్ బ్లాంక్స్ ఒక పౌనపున్య విభాజన పట్టికలో ఎల్ ఇచ్చారు, ఈ విధంగా ఇచ్చారండి. ఏపీ టెట్ సెట్ 2017లో వచ్చింది. మధ్యగతం వాల్యూ డైరెక్ట్గా ఫార్ములా వేసి ఫార్ములాలో అప్లై చేసుకుంటే వచ్చేస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ దత్తాంశంలో 9 రాశుల సగటు ఇచ్చారు. అట్లు చేయుటలో ఒక రాశి 24, 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. 9 రాశుల అసలు సగటు ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ 45 × 9 - 42 - 24 వేస్తే మనకి డైరెక్ట్గా విధంగా షార్ట్ కట్లో చేసుకుంటే వచ్చేసింది 43 అని. నెక్స్ట్ దత్తాంశం యొక్క మధ్యగతానికి దత్తాంశంలో 25కు బదులుగా 52 చేర్చినప్పుడు ఏర్పడే దత్తాంశ మధ్యగతానికి మధ్య తేడా ఎంత అన్నారు. సో ఈ విధంగా మనము 2 విధాలుగా రాసుకున్న తర్వాత తేడా అనేది మనకి 3గా కనబడుతుంది. నెక్స్ట్ పౌనపున్య విభాజన యొక్క మధ్యగత కనుగొనడానికి ఉపయోగపడే రేఖాచిత్రం అనేది మనకి ఆరోహణ సంచిత పౌనపున్య వక్రములు అంటారు, లేదా ఓజీవ్ కర్వములు అంటారు. నెక్స్ట్ అంకమధ్యం ఇచ్చారు, పీవీలో కనుక్కోవడమే. ఇది మీకు తెలిసిందే, 20 వస్తుందండి. ఇది కూడా ఏపీ టెట్ సెట్ 5 2017లో ఇచ్చారు. విచలన పద్ధతిలో ఇచ్చారు. సగటు కనుగొనట్లో నీరజ విచలనాల విలువల సగటును 3గా ఊహించిన సగటు ఎంత అన్నారు. అసలు సగటు 14, ఊహించిన సగటు 3 తీసేస్తే అప్పుడు ఆమె విచలనాల సగటును 3 వేసింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 11 అవుతుందండి. నెక్స్ట్ మొదటి n సహజ సంఖ్యల బహుళకం వచ్చేసి వ్యవస్థితం కాదండి మనకి, ఎందుకంటే రిపీట్ అవ్వవు కాబట్టి 1, 2, 3 ఎక్సెట్రా n వరకు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ x, 1/xల సగటు m అయినా x³ + 1/x³ సగటు ఎంత అన్నారు. సపోజ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తే బాగా అర్థమవుతుందండి. ఈ సమ్ము 2, 1/2 తీసుకుంటే మీన్ వచ్చేసి 5/4, అది m అనుకుంటే 8, 8 అంటే 2³ 1/2³ అంటే 8, 1/8 చేస్తే 65/16, అది దీనిలో టాలీ అవుతుందండి. 65/16 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ప్రకారం 3 అవుతుంది. నెక్స్ట్ వర్గీకృత దత్తాంశం ఇచ్చారు, పట్టిక ఇచ్చారు. m1 - m2 విలువ ఎంత అన్నారు. 140 అంటే ఒక అంకె చేరినప్పుడు మనకి ఇక్కడ 11 అయినా కానీ మనకి మారదు, అంత ఎక్కువగా మార్పు రాదండి, 0 వస్తుంది. నెక్స్ట్ ఒక దత్తాంశం యొక్క అంకమధ్యం ఇచ్చారు, మధ్యగతం ఇచ్చారు, బాహుళకము 3 మీడియన్ - 2 మీన్ ప్రకారం చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కొన్ని సంఖ్యలు ఇచ్చి సగటు m ఇచ్చారు, ఈ సంఖ్యలు ఇచ్చేసి మధ్యగతం ఇచ్చారు, అయినా mn విలువలు ఎంత అన్నారు. వాటి ఫార్ములాస్ ప్రకారం చేసుకుంటే మనకి ఇక్కడ 50/5 = m అవుతుంది, అంటే 10. తర్వాత ఇక్కడ మధ్యగతం అంటే వీటిల్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకి 10 - 1 = 9. సో ఆన్సర్ వచ్చేసి 10, 9. 100 నెంబర్స్ ఉంటే ఒక దత్తాంశంలో 4లు 20, 10లు 40, 6లు 30, మిగిలినవి 10లు అయినా ఆ దత్తాంశం అంకమధ్యమం అన్నారు. ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి 5.6 వస్తుందండి. నెక్స్ట్ సగటు అన్నారు, రాశుల మొత్తంపై రాశుల సంఖ్య ఇస్తే వస్తుంది. ఓ పౌనపున్య విభాజన సగటు నుండి తీసుకోబడిన ఆ విచలనాల బీజీ మొత్తం ఎల్లప్పుడూ కూడా 0 అవుతుందండి. గ్రాఫుల ద్వారా కనుగొనలేనిది ఏంటి, అంకమధ్యమం ఉంటుందండి. నెక్స్ట్ n పరిశీలనాంశం సగటు x బారు, మొదటి పదానికి 1, రెండవ పదానికి 2, ఎన్నో పదానికి n కలిపితే కొత్త దత్తాంశపు సగటు వచ్చేసి x బార్ + n + 1/2 అవుతుందండి. ఫార్ములా ఇది. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో మధ్యగతం 16 అయితే x విలువ ఎంత అన్నారు. సో ఇక్కడ 2x - 2/2 = 16 వస్తుంది, x విలువ 17 వస్తుందండి. దత్తాంశ యొక్క బాహుళక మధ్యగతాల భేదం 24 అయినా మధ్యగతం అంకమధ్యమం భేదం ఎంత అన్నారు. 3 ఫార్ములా వేసేసి దాని ప్రకారం చేసుకోవాలి. ఇక్కడ మీన్ అనేది x అనుకుంటే x + 12 ఇక్కడ 3 మీడియన్ - 2 అవుతుంది. అప్పుడు మీడియన్ + 8 = 3 అవుతుంది కాబట్టి ఈ విధంగా దీన్ని చేసుకోవాలండి సమ్ము జాగ్రత్తగా. దత్తాంశం యొక్క సగటు కంటే బాహుళకం 12 ఎక్కువ అయినప్పుడు మధ్యగతం కంటే బాహుళకం ఎంత ఎక్కువ అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక దత్తాంశాలందరి ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకొని లెక్కగట్టే కేంద్రీయ స్థానం విలువ అంకమధ్యమం అండి, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా. తర్వాత x ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు బాహుళకం కాగలిగినది అంటే 5 అవుతుందండి, ఎందుకని ఇక్కడ కాగలిగినది అన్నారు. సో 13, 23, 4, 5ని సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఇక్కడ బాహుళకం వచ్చేసి 13 ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అంకమధ్యమము ఫార్ములా 2n/n + 1. తర్వాత మధ్యగతము సగటు మధ్యగతాల నిష్పత్తి ఇచ్చారు,
దత్తాంశ యొక్క బాహుళకం సగటుల నిష్పత్తి ఎంత అన్నారు. సో దీనికోసం 5:2 అని చేసుకోవాలండి. ఇది కూడా సమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మీన్ బై మీడియన్ ఈక్వల్ 2/3 అయితే మోడ్ ఈక్వల్ టు 9 మీన్ బై 2 మైనస్ 2 మీన్ ఈక్వల్ టు 5 మీన్ బై 2 అంటే మోడ్ బై మీన్ ఈక్వల్ 5/2 వస్తుందండి. A<B>2A అంటే ఇది డిసెండింగ్ ఆర్డరు, అసెండింగ్ ఆర్డర్ అండి. స్మాల్ టు బిగ్ A,B,2A అనేది అసెండింగ్ ఆర్డరు. ఇక్కడ మధ్యగతాలు ఇచ్చారు 15, 12 అని ఇచ్చారు సగటు మధ్యగతాలు. ఇక్కడ 2A,B,A అని తీసుకుంటే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రకారము 2A పెద్దది, తర్వాత B పెద్దది, తర్వాత A పెద్దది. సో దీనికి సగటు వచ్చేసి 15కి సమానం చేస్తే మనకి B12 వస్తుంది. తర్వాత 3A + 12/2 3 = 15 వస్తుంది. అప్పుడు A వచ్చేసి మనకి 11 అవుతుందండి. ఈ విధంగా సంఖ్యలు ఇచ్చే సగటు 11 అయితే మొదటి 3 రాసుల సగటు ఎంత అన్నారు. ఈ విధంగా చేసుకోవాలి. ఆ రాసుల మొత్తం రాసుల సంఖ్య 11కి సమానం చేస్తే మనకు వచ్చేసి మొదటి 3 రాసుల సగటు 9 అవుతుందండి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల యొక్క సగటు 105. ఫార్ములా వచ్చేసి n(n + 1 2n + 1/6/n) అంటే n అయిపోతుంది. సో 2n² + 3n - 629 = 0 వస్తుందండి ఈక్వేషను. దీని నుంచి n = 37/2 or 17 వస్తుంది. ఇక్కడ n + 1/2 టర్మ్, ఎందుకంటే ఇక్కడ n అనేది 17 అంటే బేస్ సంఖ్య కాబట్టి n + 1/2 టర్మ్ అవుతుంది. అది 9th టర్మ్ అవుతుందండి. 9th టర్మ్ అంటే 1, 2, 3, 4, 5 అని 9 అవుతుందండి. నెక్స్ట్ క్రింది విభాజక బాహుళకం ఇచ్చారు. 10 y x అయితే xy విలువలు ఎంత అన్నారు. సో ఈ విధంగా మనము బాహుళకం ఫార్ములా వేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మనకి x వాల్యూ 2 వస్తుందండి. అలాగే y వాల్యూ వచ్చేసి 5 వస్తుందండి. నెక్స్ట్ మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి -n నుండి - వర్గాల రుణపూర్ణ సంఖ్యల వ్యాప్తి, మొదటి n ధన సరి సంఖ్యల వ్యాప్తి మరియు మొదటి n ధన బేస్ సంఖ్యల వ్యాప్తి లెక్క సరాసరి వచ్చేసి 3/2, n - 1 అవుతుందండి. ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. 3 సంఖ్యల సగటు ఇచ్చారు. అలా అయితే ఈ విధంగా దీని సగటు ఎంత అన్నారు. దీన్ని కూడా సబ్స్టిట్యూషన్ చేసుకొని దీన్ని చేస్తే k/y వస్తుంది. ఇది జాగ్రత్త చేసుకోవాలండి. ఆర్డర్ ఇంపార్టెంట్. ఈ సమస్యను సాధించడంలో గల కింది సోపాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. BCAD అవుతుందండి. చూసుకోండి ఒకసారి, ఇది ఈజీనే. నెక్స్ట్ మానవ శరీర నిర్మాణంలో వివిధ పదార్థాల పరిమాణాల శాతాలు వృత్తాకార రేఖాచిత్రంలో చూపబడినవి. దీని నుంచి ప్రోటీన్ మరియు ఇతర పొడి మూలకాల వితరణ శాతాలకు అనురూపంలో ఉన్న వృత్తంలో కేంద్రీకోణం అంటే ఈ రెండింటిని యాడ్ చేసేసి బై మొత్తం అంశాల సంఖ్య ఇంటూ 360 వేస్తే 108 degrees వస్తుందండి. నెక్స్ట్ దత్తాంశ యొక్క వ్యాప్తి ఈ విధంగా ఇచ్చారు. ఆ దత్తాంశ యొక్క మధ్యగతము బాహుళకము 2 కూడా 7. ఆ దత్తాంశాల రాసుల సంఖ్య బేస్ సంఖ్య మరియు అన్ని పరిశీలనాంశాల పూర్ణ సంఖ్యలు అయితే వాటి వ్యాప్తి ≠ 0 అయితే x యొక్క కనిష్ట విలువ 1,7,7 తీసుకుంటే అప్పుడు కనిష్ట విలువ వచ్చేసి 1 అవుతుందండి. వ్యాప్తి 9 అయితే x కింది వాటిలో సత్యమైనది ఏది అంటే 9 < = x < = 18 అవుతుందండి. దీనికి 18 నుంచి 9 పోతే 9 వస్తుంది కాబట్టి. మధ్యం విచలన ఫార్ములా వచ్చేసి σx-x⁻n ప్రకారం చేసుకుంటే ముందు x బార్ అంటే సగటు అండి. సగటు x అంటే అంశాలు 2 - 6 ప్లస్ 9 - 6 మైనస్ వాల్యూస్ వచ్చిన మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూస్ అయిపోతాయి. డివైడెడ్ బై రాసుల సంఖ్య 7 వేస్తే మనకి ఈ విధంగా 18/7 వస్తుంది. ప్రామాణిక విచలనానికి ఫార్ములా ఈ విధంగా వస్తుంది. దాన్ని కూడా ఈ విధంగా చేసుకుంటాము. నెక్స్ట్ రాసుల విస్తృతి ఇచ్చారు. అయినా ఈ రాసుల విస్తృతి ఎంత చూడండి. దీనికి రెట్టింపు ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే వచ్చేసింది. అంకమధ్యమము మధ్యగతము బాహుళకాల మధ్య అనుభావిక సంబంధాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరండి? కార్ల్ పియర్సన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ దత్తాంశ యొక్క చతుర్థాంశక విచలనం, ఇది కూడా ఇంపార్టెంట్. దీనికి సమ్ చేసుకోవాలండి. Q1 అంటే n + 1/4 అబ్జర్వేషన్ అంటే సెకండ్ అబ్జర్వేషను. Q2 అంటే n + 1/2 అబ్జర్వేషన్ అంటే 4th అబ్జర్వేషన్. అట్లాగే Q3 అంటే 3 n + 1/4 అబ్జర్వేషన్ అంటే 6th అబ్జర్వేషన్ అండి. QD అంటే క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్ టు Q3 - Q1/2. ఇక్కడ ఆర్డర్లో రాసుకుంటే థర్డ్ అబ్జర్వేషను. Q3 అంటే మనకి 6th అబ్జర్వేషన్ వచ్చింది, అది 7 - Q1 అంటే సెకండ్ అబ్జర్వేషన్ 3 వచ్చింది. బై 2 ఇస్తే మనకి 2 అనేది ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా కమీరేఖ చిత్రం ఇచ్చారు. దీంట్లో వివిధ సంవత్సరాలు ఉత్పత్తి చేసిన కాగితం లక్షల టన్నులు ఇవ్వబడింది. అయితే కంపెనీ Y ఉత్పత్తులు కింది సంవత్సరాలు ఏ సంవత్సరంలో దానికి ముందున్న సంవత్సరంలో ఉత్పత్తితో పోలిస్తే పెంపుదల వస్తుంది అంటే క్షీణత శాతం గరిష్టం అనేది ఇక్కడ ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు
1998 అసెండింగ్లో ఆర్డర్లో ఉంది కాబట్టి కింద నుంచి పైకి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1998 అవుతుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అధ్యాయంలో కలుసుకుందాము.